మాట్లాడుతూ సమస్త జీవులలో మనుష్యుడికి ఉంది స్వరపేటిక. ఎక్కడో మూలాధార చక్రం దగ్గర బయలుదేరినటువంటి వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే అలా ఉద్గమించకూడదని వెనక్కి తోసేస్తే నోటి దగ్గరికి వచ్చినటువంటి వాయువుని నాలిక కదిలి నొక్కితే నా నోటిలోంచి నా భావాన్ని తీసుకుని అంతా పరదేవత అనుగ్రహం. ఆ తల్లి స్వరపేటిక పెట్టి వాయువుని వాక్కుగా మారుస్తోంది. కాబట్టి నేను మాట మాట్లాడితే ఆ తల్లి అనుగ్రహం. నేను ఈ చెయ్యి కదుపుతున్నాను అనుకోండి, ఎందరికో ఈ చెయ్యి కదలక వేల రూపాయల ఔషధాలు తిని విద్యుద్ఘాతమును పెట్టించుకుంటున్నారు. కోరి విద్యుద్ఘాతం పెట్టించుకుని బాధపడుతున్నారు. ఈ చెయ్యి కదలక వేళ్లు కదలక. కానీ నా చెయ్యిలా కదులుతోందంటే ఆ తల్లి అనుగ్రహం, కదలికలన్నీ ఆవిడ శక్తి. అమ్మా నువ్వమ్మా ఈ చెయ్యి కదపడానికి కారణం. ప్రాదక్షిణ్య. నేను నడుస్తున్నాను అనుకోండి, నడవలేక మంచమున ఉండిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. 4 మెట్లు ఎక్కలేని వాళ్ళు, 4 మెట్లు దిగలేని వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు, నించోలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు ఎందరో ఉన్నారు. అమ్మా నీ అనుగ్రహం ఓ ప్రదక్షిణం చేయగలుగుతున్నాడు. అమ్మా నీ అనుగ్రహం ఇలా కూర్చోగలుగుతున్నాడు. అమ్మా నీ అనుగ్రహం మాట్లాడగలుగుతున్నాడు. ఈ కదలికల యందు ఆవిడ అనుగ్రహాన్ని చూసిన వాడు ఎక్కడ నడిచినా ఎక్కడ తిరిగినా అది ఆవిడగా చేసిన ప్రదక్షిణమే. ముందు ఆవిడ్ని చూస్తున్నాడు కాబట్టి శక్తిలో. ఇప్పుడు మీరు ఏ పని చేస్తున్నా భక్తి అన్న పాశంతో ముడిపడిపోతాయి. అప్పుడు అవి బంధనములకు కారణములు కావు, విడుదలకు కారణం. శబ్ద స్పర్శ రస రూప గంధములని 5 తన్మాత్రలను 5 పువ్వులు చేసి ఆవిడ చేతిలో పట్టుకుంటుంది. తన్మాత్రలు అంటే స్థూలభూతములను ఆశ్రయించి ఉంటాయి. పృథివీ ఉందనుకోండి, పృథివీకి వాసన ఉంటుంది, అది తన్మాత్ర గంధము. అలాగే మీకు దీపము ఉందనుకోండి, అగ్ని ఉందనుకోండి, అగ్నికి వెలుతురు ఉంటుంది. కన్ను దాని వంక చూస్తుంది. రూపము, వెలుతురు ఉంటే రూపం ఉంటుంది. వెలుతురు లేదనుకోండి, రూపం ఎక్కడ కనపడుతుంది? అలా పంచభూతములకు పంచతన్మాత్రలు ఉంటాయి. అమ్మవారు ఈ 5టిని ఆధారం చేసుకుని బ్రహ్మాండములను తిప్పుతుంది. కదలిక ఎక్కడున్నా ఆవిడే, మీరు గుర్తుపెట్టుకోండి. బ్రహ్మాండములన్నిటినీ ఆవిడ తిప్పుతుంది. ఇందులో ఒక చమత్కారం చేస్తుంది. స్థూలభూత సమన్వయం జరగడంలో దోషం వస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. సూక్ష్మభూత సమన్వయంలో దోషం వస్తే ఉపద్రవం ఉంటుంది. అలాగే దీనికి వాయువు కావాలి. బ్రహ్మాండంలో ఉన్న వాయువు పిండాండంలో పెడుతుంది. కల్మషమైన వాయువు మళ్ళీ విడిచిపెట్టినప్పుడు బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేస్తూ ఉంటుంది ఆవిడ ఎప్పుడు. అలాగే మంచినీళ్లు కావాలి. నేను అలా పెడుతూ గోదావరి తీరానికి వెళ్లి గోదావరి తీరంలో పాత్ర ముంచి నీళ్లు తాగాను. బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోశాను, దాహం తీరింది. పిండాండంలో కల్మషమైన నీరు కొంత తయారైంది, మూత్రం. ఇప్పుడు అది ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఇందులో స్థూలభూత సమన్వయంలో ఆలస్యమైందనుకోండి, ఇబ్బంది ఉండదు. ఏమిటి ఆకలి ఇట్లేదు, ఇంత తింటే కడుపు నిండిపోతాను, తిరిగి వచ్చేస్తుంది అన్నాడు అనుకోండి, 2 రోజులు ఆగి వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. ముందు జీలకర్ర అవి వాళ్ళ మొక్క నవిలి తగ్గకపోతే అప్పుడు ఎడతాడు. నీరు నిలబట్టం లేదు, ఇలా నీళ్లు తాగితే వెళ్ళిపోతున్నాయి నీళ్లు. ప్రమాదం, డీహైడ్రేషన్ అంటారు కదా, వెళ్ళాలి. 1 గంట పోయిన తర్వాత అయినా వెళ్ళిపోవాలి వైద్యుడి దగ్గరికి. ఇంకా సూక్ష్మభూతం వాయువు, కంటికి కనపడదు, పట్టుకోవడానికి దొరకదు. ఊపిరి అందట్లేదు, బ్రహ్మాండంలో ఊపిరి పుచ్చుకోవట్లా పిండాండం. లేదా పుచ్చుకున్న దాన్ని బ్రహ్మాండంలోకి వదలటల్లా. ఎగూపిరో దిగూపిరో వస్తుంది, 2 రోజులు బయట వెళ్తానంటే కుదరదు, ఉత్తరక్షణం తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ సమన్వయం ఎవరు చేస్తున్నారు? ఆవిడ చేస్తోంది కదలికలు.